వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ప్లేట్ గార్నిష్ లాగా చేస్తున్నాను. సో దాంట్లో ఏం డిజైన్ వేస్తున్నానంటే బేబీ ఎలిఫెంట్ లాగా చేస్తున్నాను గ్రీన్ యాపిల్తో. ఓకే, సో ఒక గ్రీన్ యాపిల్ అయితే మనకు సరిపోతుంది. రౌండ్ స్లైసెస్, సో మెయిన్గా ఇది వచ్చేసి మనకు బాడీ, ఇది హెడ్. ఇక్కడ కొంచెం కట్ చేస్తున్నాను అక్కడ సెట్ అయ్యేట్టుగా. ఓకే, సో చెవులు వచ్చేసి యాపిల్లో ఇక్కడ ఒక స్లైస్ చేశాను కదా, దీంట్లోంచి రెండు ఇలా కట్ చేసేసుకొని ఇక్కడ రెండింటిని కూడా పట్టేసుకొని ఇలా కొంచెం కరువులా ఇస్తున్నాను. ఓకే, సో ఇవి ఇక్కడ ఇలా చెవుల్లా వచ్చేస్తాయి. నెక్స్ట్ లెగ్స్ లాగా తీసుకోవడానికి దొండకాయలు. సో హాఫ్గా చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ తొండంలా వచ్చేసి గ్రీన్ చిల్లీ, ఒక చిన్న సైజ్ అయితే మనకు సరిపోతుంది. దీన్ని కూడా మధ్యకి చీల్ చేస్తున్నాను, సో దట్ మనకు ప్రాపర్గా అక్కడ కూర్చుంటుంది అనమాట, బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఓకే, షేప్ అనేది వచ్చేసింది. ఐస్ పెట్టడానికి ఆలివ్స్ తీసుకుంటున్నాను. ఓకే, ఒక చిన్న కిరీటంలా కూడా పెట్టేసేద్దాం, బేబీ ఎలిఫెంట్ కదా. సో ఇలాంటి డిజైన్లను మనం పిల్లలకు నచ్చే విధంగా ఎంత బాగా డెకరేట్ చేస్తే అంత బాగుంటుంది. సో జస్ట్ ఇది జిగ్జాగ్ కట్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా స్లైసెస్ రూపంలో కట్ చేసుకుని మనం పిల్లలకు హ్యాపీగా ఇలాంటి డిజైన్ కట్ చేసిస్తే తినేస్తారు కూడా ఈజీగానే. ఓకే, సో కొంచెం క్రియేటివిటీ ఉపయోగిస్తే మనం హ్యాపీగా ఇలాంటి డిజైన్లన్నీ కూడా హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఓకేనా.